రైతులకు జగన్ ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పూసేందుకు నయా పైసా కూడా విదిలించలేదు అని, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుంటే ఒట్టిసీమ అంటూ జగన్ ఎగతాళి చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి పథకం జీవనాధారమైంది అన్నారు. కృష్ణా, గోదావరి నదులను కలుపుతోంది అని, రైతులకు సాగునీరు అందిస్తోంది అని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వద్ద సీఎం చంద్రబాబు వేద పండితుల సమక్షంలో జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కేఎల్ రావు కుమారుడు కేఎల్ విజయారావు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు. వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయి అని, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గింది అని, దీనివల్ల పంట సీజన్ మారిపోతుంది అన్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను రక్షించాలి అని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు చేపట్టామని సీఎం వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బస్సులోనే బస చేసి కృష్ణా డెల్టాకు న్యాయం చేసేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని చంద్రబాబు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని, ముందు చూపు లేకుండా పంటలు వేస్తే మొదటికి మోసం వస్తుంది అన్నారు. రైతులు ఈ ఏడాది 6 తడి పంటలు సాగు చేయాలని సూచించారు. మెట్ట ప్రాంత రైతులు ప్రకృతి సేద్యం చేయడం ద్వారా నష్టాలు తగ్గించుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో చదువుకున్న యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి మార్చాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఇక్కడే యువత ఉద్యోగం పొందాలి అనే ఉద్దేశంతో దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. బుధవారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని చిన్న కొమేర్లలో దాల్మియా భారత్ సిమెంట్ విస్తరణ పనులకు లోకేష్ భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాను యువగళం పాదయాత్ర చేస్తుంటే కొందరు ఇక్కడ సభ పెట్టనివ్వకుండా చేస్తున్నారని, కానీ జమ్మలమడుగు ప్రజలు తనను నడిపించారని గుర్తు చేసుకున్నారు. జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకుంటాను అని చెప్పారు. కడప ప్రజలు రాష్ట్రానికి మేలు చేసే గొప్ప గుణం ఉన్నారు అని మంత్రి లోకేష్ కొనియాడారు. వైసీపీ హయాంలో 2022లో ఆనాటి పాలకులు ఈ ప్లాంటును మూసివేసేందుకు క్లోజర్ నోటీసు ఇచ్చారు. ప్లాంట్ మేనేజ్మెంట్ను తాను ఢిల్లీలో కలిసి మాట్లాడారని, మీకు అండగా నిలబడతామని, ఏపీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. దీంతో వారు విస్తరణకు ముందుకు వచ్చారని అన్నారు. ఇక్కడ ఇండస్ట్రీలను యువతతో అనుసంధానం చేయాలని, దీనికి తగ్గట్లు ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీలతో అనుసంధానం చేసి వాళ్ల పరికరాలు ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి నాంది పలికామని చెప్పారు. దాల్మియా పనులకు భూమి పూజ సమావేశం అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు వైఎస్ జగన్ క్యాన్సర్ గడ్డ లాంటి వాడు అని విమర్శించారు. ఈ ప్రాంతం ఆయన ఆస్తిలాగా భావించే వ్యక్తి ప్రజలకు మేలు చేయాలని, పెట్టుబడులు తేవాలి అనే ఆలోచన ఉండాలన్నారు. దానికి అద్భుత ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్ అన్న లోకేష్ 300 ఎకరాల్లో మైనింగ్ చేసి ఏకంగా రెడ్ గోల్డ్ పేరుతో ఐరన్ ఓర్ ను అమ్మేశారని ఆరోపించారు. దీనివల్ల జగన్ కు, గాలి జనార్దన్ రెడ్డికి ఆదాయం వచ్చింది తప్ప కడప యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని లోకేష్ విమర్శించారు. ఆక్వా రైతులతో సమీక్ష అంటూ వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సభ ఆశాంతం అరాచక ప్రదర్శనలాగానే సాగింది. రైతుల సమస్యలు వినిపించాల్సిన చోట రపారపా అరుపులు, విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము అంటూ వింత పోకడలతో వేసే కేకలు మారుమోగాయి. సభకు వచ్చిన వారిలో ఆక్వా రైతుల కంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. కిలోమీటర్ దూరంలో ఉన్న సభా వేదిక వద్దకు రోడ్ షోగా వచ్చారు. ర్యాలీలో కొందరు యువకులు రచ్చ చేశారు. బైక్ల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్దాలతో నడిపారు. వీరి హడావిడిలో భీమవరం ప్రధాన రహదారిపై గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆసుపత్రికి వెళ్లే రోగులు, ప్రయాణాలు చేసేవారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. ఇక సభా వేదిక వద్ద యువకులు జగన్ వద్దకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ముందు వరుసల్లో కూర్చున్న జనం చెల్లాచెదురై బయటకు వచ్చేశారు. యువతులు బారికేడ్లు దాటి బయటకు పరుగులు తీశారు. రైతుల నుంచి సమస్యలు ఆలకించేందుకు జగన్ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అక్కడ రైతులు కానరాలేదు. పార్టీ కేడర్ జగన్ అభిమానులే ఉన్నారు. భీమవరం పరిసర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి 500 చొప్పున ఇచ్చి తరలించినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఇక 2.0 ఊచకోతే 2027-29లో మీ విధ్వంసం కోసమే మేము ఎదురు చూస్తున్నాం. జగన్ 2029లో మీకంది రపారపా అంటూ కొంతమంది యువకులు ప్లకార్డులతో రెచ్చిపోయారు.
ఇక హీరోలు ప్రభాస్, మహేష్ బాబు ఫోటోలను కొంతమంది ప్రదర్శించారు. జగన్ తిరుగు ప్రయాణంలోనూ కార్యకర్తలు అతిగా ప్రవర్తించి తోపులాట జరగడంతో ఒక కార్యకర్తకు కాలు విరిగింది. ఆయన్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ముద్రగడ అంత్యక్రియల సమయంలో ప్రభుత్వం నిర్వహించే అధికారిక లాంఛనాల ప్రక్రియను వైసీపీ రాజకీయం చేసింది. ముద్రగడ సేవలను గుర్తించిన ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత అంత్యక్రియలపై ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం 4 గంటల సమయంలో ముద్రగడ అంత్యక్రియల్లో భాగంగా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముద్రగడ పార్థివ దేహానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల వైపు దూసుకువెళ్లి అధికారిక లాంఛనాలు వద్దంటూ పెద్ద పెద్ద కేకలతో రెచ్చిపోయారు. ముద్రగడకు ఆ గౌరవం వద్దని నినాదాలు చేశారు. పోలీసులను వెనక్కి నెట్టేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు గణేష్ అనుచరులు రభస సృష్టించారు. ఇక ముద్రగడ కుటుంబ సభ్యుల కోరిక మేరకు అధికారిక లాంఛనాలను అడ్డుకుంటున్నామంటూ హడావిడి చేశారు. పోలీసులు అంబటిని పక్కకు లాక్ వెళ్లడంతో ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. అంతకుముందు రాజా సైతం అధికారిక లాంఛనాలను అడ్డుకుంటామని ప్రకటించారు. వైసీపీ తీరుపై ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గౌరవ వందనం సమర్పించేందుకు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరవ వందనం సమర్పించే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని పేర్కొంటూ కాకినాడ రూరల్ ఇంద్రపాలయానికి చెందిన వెలుదూటి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఉన్న వాతావరణంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నెల 14న 285.65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో కరెంటు వినియోగం జరగడం ఇదే మొదటిసారి అని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో గరిష్ట విద్యుత్ వినియోగం 256 మిలియన్ యూనిట్లు కాగా ఏడాది మార్చి 7నే 274.6 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఆ తర్వాత కూడా సగటు వినియోగం 270 మిలియన్ యూనిట్లుగా నమోదవుతూ వచ్చింది. అత్యధిక డిమాండ్ ఉన్నా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, వ్యాపార సంస్థలు, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు తెలియజేశారు. గత సంవత్సరం ప్రకటించిన ట్రూ టౌన్, తాజా ట్రూ టౌన్తో కలిపి మొత్తం 1863 కోట్ల మేర ఊరట లభిస్తుంది అని తెలియజేశారు. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలి అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ వేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అభ్యర్థనతో ఇప్పటికే ఓ పిల్ దాఖలైందని గుర్తు చేసింది. ఒకే అంశంపై బహుళ ప్రజాహిత వ్యాజ్యాలు అనుమతించేది లేదు అని తేల్చి చెప్పింది. పిల్ దాఖలు గురించి తనకు అవగాహన లేదని అంబటి రాంబాబు తరపు న్యాయవాది చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసే ముందు కనీసం అధ్యయనం చేయరా, సమాచారం తెలుసుకోరా, అవగాహన లేదని ఎలా చెబుతారు? ఈ వ్యవహారంపై ప్రతిరోజు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో విస్తృత కథనాలు వస్తున్నాయి. సమాచారం లేదని చెప్పడాన్ని ఆమోదించలేము అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే ఓ పిల్ దాఖలైన నేపథ్యంలో అంబటి పిల్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు అని ఆయన తల్లి విజయలక్ష్మిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అనుబంధ పిటిషన్లో అభ్యర్థనలు పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఆక్షేపించింది. సీబీఐ దర్యాప్తు అభ్యర్థనను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను తాజాగా వేసే అనుబంధ పిటిషన్లో పేర్కొనాలని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి పి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో వారిపై సిఐడి గతంలో నమోదు చేసిన కేసును కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణ్ రావు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో అసైన్డ్ నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసి పలు అక్రమాలు జరగడానికి కారణమయ్యారు అనే ఆరోపణలతో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పి నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు
ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐసీసీలోని పలు సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2021 మార్చి 19న వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. కేసును కొట్టివేస్తూ బుధవారం నిర్ణయం వెల్లడించింది. జగన్ వ్యవహార శైలిపై విశాఖలో జనసేన ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. జగన్ లో ఎటువంటి మార్పు రాలేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మత్స్యకారుల కుటుంబాల పరామర్శకు జగన్ రాలేదని, కేవలం బల నిరూపణ చేయడానికి వచ్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ మత్స్యకారులకు పట్టించుకోలేదు అని, మరణించిన మత్స్యకారులకు పరిహారం అందించలేదు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరణించిన మత్స్యకారులకు పరిహారం అందించామని, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదు అంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది అని తెలిపారు. ఇక పలాసలో వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు అతి వేగంగా బైక్ నడిపి ఒకరి ప్రాణం తీశాడు అని, ఈ ఘటనలో మాజీ మంత్రి తన కుమారుడిని తప్పించాలి అని చూశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను పట్టించుకోని జగన్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును 10 రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ఈ నెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించడంలో ఆలస్యమవుతోంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం ప్రక్రియ గడువును మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ సవరణ షెడ్యూల్ను ఈసీఐ విడుదల చేసింది. దీని ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితాను జూలై 31కి బదులుగా ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 8లోగా వాటిని పరిష్కరించి అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికీ 50% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, కొంతమంది అవసరమైన పత్రాలు సిద్ధం చేయకపోవడం, ఇక సిబ్బందిపై అదనపు పని భారం వంటి అంశాలు ప్రక్రియ ఆలస్యానికి కారణమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించుకున్నామని తెలిపారు. ఇక రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు దేశ జీడీపీలో రాష్ట్రం వాటాను 10% పెంచే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో మంచిని ప్రోత్సహిస్తున్నామని, దానిని మరింత మెరుగుపరిచి ముందుకు తీసుకువెళ్తున్నామని సీఎం వివరించారు. తమ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట బేకరీ కంచులో నిర్మితమవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ సెక్యూపీని, వనపర్తి జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాలను సీఎం ప్రారంభించారు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో విధానం, పారదర్శక అనుమతులు వ్యవస్థ, వేగవంతమైన భూ కేటాయింపులతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 సంస్థల పెట్టుబడులకు ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2034 నాటికి అమెజాన్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ కోరారు. చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పోక్సో కేసులపై నిర్లక్ష్యం, వాటి ద్వారా జరుగుతున్న అక్రమాలపై ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్లకు బుధవారం ప్రత్యేకంగా లేఖలు రాశారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి స్పష్టంగా చెబుతున్నాయని ఆ లేఖలో గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో పోక్సో కేసుల నిర్లక్ష్యంపై తన కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక చాలా మంది బాధితులు న్యాయం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారని పవన్ వివరించారు. పోలీసుల విచారణలో ఆలస్యం వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని, కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సరైన సమయానికి న్యాయం జరగాలంటే పోక్సో చట్టం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు. పోక్సో కేసులను సాధారణ కేసులుగా కాకుండా ప్రత్యేక కేసులుగా పరిగణించాలని ఏపీ డిప్యూటీ సీఎం కోరారు. కాగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తి ప్రవత్తులతో బోనాలెత్తుకుని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ సందర్భంగా జంట నగరాలకు చెందిన భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా, జమున, తెహాజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అని లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3,000కు పైగా దేవాలయాలు అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలియజేశారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు 20 కోట్లు కేటాయించామని విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు అన్నిటినీ ప్రస్తుతానికి కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల కింద సాగునీటిని విడుదల చేస్తామంటూ ముందస్తు ప్రకటనలు చేయవద్దని అధికారులను ఆదేశించింది. ఈఎన్సీ జనరల్ రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో నీటి నిల్వలు, తాగునీటి అవసరాలపై చర్చించారు. రిజర్వాయర్లలోని కనీస నీటి మట్టం కంటే దిగువన ఉన్న చుక్క నీటిని కూడా సాగుకు వాడకూడదు అని ఆదేశించారు. ఎల్నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని, రైతులు అత్యధిక నీరు అవసరమయ్యే వరి సాగు జోలికి వెళ్లకుండా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు వేసుకోవాలని భూగర్భ జల శాఖ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నేపల్లి, సుందిళ్ల పంపు హౌస్లను వినియోగంలోకి తెచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్ శరత్ కుమార్ అని న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలో పంప్ హౌస్లను వినియోగంలోకి తేవాలని, వాటిని ఉపయోగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశంపై నివేదిక సమర్పించేలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఇది కేవలం సాంకేతికపరమైన అంశం మాత్రమే కాదు, ఇది సున్నితమైన అంశం కూడా. దీనిపై ఎన్డీఎస్ఏ మాత్రమే స్పష్టత ఇవ్వగలదు. ఎన్డీఎస్ఏ సూచనలతో కేంద్రం తరపు న్యాయవాది అయిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ కేంద్ర జలశక్తి, ఎన్డీఎస్ఏ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తదితర ప్రతిపాదులకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతులకు సాగునీళ్లు ఇచ్చి ఆదుకుంటోంది అని తెలిపారు. ముందస్తు ప్రణాళికతో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తోంది అని తెలియజేశారు. తెలంగాణలో మాత్రం రైతులు సాగునీరు అడిగితే పొలాల్లో రక్తం చల్లుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. గోదావరిలో 8.5 కోట్లతో కాపర్ డ్యాం కట్టి నీళ్లు ఎత్తిపోయొచ్చు అని ఇంజనీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం దాన్ని దాచిపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాల భూమి ఉంటే దాన్ని 1 కోటి ఎకరాలకు పెంచారని, ఆ భూముల వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా 30% వాటా అడుగుతున్నారని ఆరోపించారు. ఆయన ఇప్పుడు 30% మినిస్టర్గా మారారు అని విమర్శించారు. ఇక కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అసూయతో రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకుని కాళేశ్వరంపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో డీసీసీ అధ్యక్షులతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 38 డీసీసీలు ఉండగా 16 డీసీసీల అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ప్రధానంగా ఆయా డీసీసీల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, డీసీసీ అధ్యక్షులుగా గడిచిన 6 నెలల్లో సాధించిన పురోగతి ఏంటి అన్న దానిపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆరా తీశారు. స్థానికంగా పార్టీ బలోపేతం విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి అని ఆరా తీశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని, బూత్ లెవెల్ ఏజెంట్లను ఉపయోగించుకోవాలి అన్నారు. పనితీరులో వెనుకబడిన డీసీసీఐ అధ్యక్షులను తమ తీరు మార్చుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులను ప్రశ్నలు అడిగే ముందు వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తన వద్ద పెట్టుకుని మాట్లాడుకున్నట్లు తెలిసిందే. ఇక మిగిలిన డీసీసీ అధ్యక్షులతో ముఖాముఖి భేటీ ఇవాళ గాంధీభవన్లో కొనసాగనుంది. మరోవైపు జిల్లాల నుంచి పలువురు నేతలు స్థానిక నాయకత్వంపై ఫిర్యాదులు ఇచ్చేందుకు గాంధీభవన్ కు వచ్చారు. గజ్వేల్లో పార్టీ మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఇన్ఛార్జ్ నర్సారెడ్డి, పార్టీ సీనియర్ నేత మైనంపల్లి వర్గీయులు గాంధీభవన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో రెండో అల్పపీడనం బుధవారం ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతుంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రానున్న 2 రోజుల్లో బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు పయనించనుంది. ఆ తర్వాత మరో 3-4 రోజులకు జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు పుంజుకొని తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. అదే సమయంలో రానున్న 6-7 రోజుల వరకు దక్షిణ, పశ్చిమ భారతంలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుంది అని తెలిపింది. కాగా అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమపై ఎటువంటి ప్రభావం ఉండదు అని పేర్కొంది. బుధవారం కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగాయి. ఇక బాపట్లలో 41.1, జంగమేశ్వరపురంలో 41, తిరుపతిలో 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో 2 వారాలు వర్షాభావం కొనసాగడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మరో 6-7 రోజులు పొడి వాతావరణం ఉంటుంది అని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గురువారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వానజాడే కనిపించడం లేదు. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప చల్లని వాతావరణమే లేకుండా పోయింది. పేరుకే వానాకాలమైనా జల్లులు లేక జనం అల్లాడిపోతున్నారు. ఎల్నినో ప్రభావంతో వారం రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణమే నెలకొంది. మరోవైపు ఏప్రిల్ నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖరీఫ్ సాగును ఎలా సాగించాలి అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే గురువారం నుంచి వాతావరణంలో కాస్త మార్పులు చోటు చేసుకున్నట్లు నిపుణులు అంచనా చేస్తున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ్టి నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది అని చెబుతున్నారు. తేలికపాటి జల్లులే తప్ప విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఏమాత్రం లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు లోటు వర్షపాతం శాతం నమోదు అవుతోంది. ఇప్పటికే జూలై మాసంలో 15 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు చెప్పుకోదగ్గ గట్టి వానలే పడలేదు. జూలై నెల సాధారణ వర్షపాతం 22.7 సెంటీమీటర్లు కాగా ఈ 15 రోజుల్లో 10 సెంటీమీటర్ల మేరకు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే దాదాపు 60% లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మరోమారు సమర్థించారు. E20 పెట్రోల్ వద్దనుకునే వారు ప్యూర్ పెట్రోల్ కొనుక్కోవచ్చు అని అన్నారు. దానికి ఇథనాల్ పెట్రోల్ కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇథనాల్ బ్లెండింగ్ తో ఇంజిన్ పార్ట్లు దెబ్బతింటాయి అన్న ప్రచారం శుద్ధ తప్పు అని అన్నారు. బంకుల్లో ప్యూర్ పెట్రోల్ సదుపాయం ఉంటుందా అన్న ప్రశ్నకు గడ్కరీ సరైన సమాధానం ఇవ్వలేదు. అది తన పరిధిలో అంశం కాదని, ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని చెప్పారు. ఇదిలా ఉంటే E20 పెట్రోల్ వల్ల కార్లలో ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందని, ప్రభుత్వం చెప్పిన 5% తగ్గుదల కంటే అది చాలా ఎక్కువ ఉందని లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. 2023-24 మధ్య దేశంలో 277 జిల్లాలో 22,000కు పైగా కార్లను కొన్న యజమానుల అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ తన సర్వేలో సేకరించింది. తమ వాహనాల పెట్రోల్ సామర్థ్యం 2025 ప్రారంభం నుంచి 10% కంటే ఎక్కువ పడిపోయిందని వారిలో 59% మంది చెప్పారు. సర్వే నివేదిక ప్రకారం 20% పైగా మైలేజీ పడిపోయిందని 25% మంది తెలియజేశారు. నీట్ 2026 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం 18వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మండిపడ్డారు. వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహించే సామూహిక నిరాహార దీక్షలో పాలుపంచుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్ ఫోటో మార్చుకోవాలి అని కోరారు. వాంగ్చుక్ ఇప్పటికే 8.9 కిలోల బరువు తగ్గారు.
వాంగ్చుంగ్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనతో చర్చించే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం పిల్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణకు చేపట్టగా ప్రభుత్వం తరపున ఎవరూ హాజరు కాకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. 16 ఏళ్ల క్రితం ఫిఫా ప్రపంచ కప్లో స్పెయిన్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 3 పర్యాయాలు కప్పులో కనీసం నాకౌట్ దశ కూడా దాటలేకపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈసారి టోర్నీలో అడుగుపెట్టిన స్పానిష్ జట్టు అంచనాలకు అందని ఆటతో అదరగొట్టింది. ఒక్కో ప్రత్యర్థిని అలవోకగా దాటుకుంటూ అజేయంగా దూసుకువెళ్తున్న స్పెయిన్ అంతే ధీటుగా సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్ పైన విజృంభించింది. ఎంబాపే, డెంబేలే లాంటి స్టార్లు ఉన్న బలమైన ఫ్రెంచ్ జట్టుకు ఒక్క గోలుకు కూడా అవకాశం ఇవ్వకుండా 2-0తో షాక్ ఇచ్చి ఫైనల్కు చేరింది. నాటి స్వర్ణ యుగాన్ని మరిపిస్తూ స్పానిష్ ఆటగాళ్లు వ్యూహాత్మక ఆటతీరుతో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ ను చిత్తుచేశారు. మైకెల్ ఓయార్చుబుల్, ఫెడ్రో పోరో చెరో గోల్ చేసి స్పెయిన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. స్పెయిన్ దూకుడుతో ఫ్రాన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా ఫ్రెంచ్ సూపర్ స్టార్ ఎంబాపే గోల్ అవకాశాలను సృష్టించలేకపోయాడు. ప్రత్యర్థి డిఫెన్స్ ను ఛేదించలేకపోయాడు. దీంతో వరుసగా 3వ ఫైనల్ చేరాలి అన్న ఆ జట్టు కల భగ్నమైంది. 2 సార్లు ప్రపంచ కప్ విజేత అయిన ఫ్రాన్స్ ఈ మెగా టోర్నీలో సెమీస్లో ఓటమి చూడడం ఇది 4వసారి. ఇక 17వసారి ప్రపంచ కప్ ఆడుతున్న స్పెయిన్ ఒక్కసారి టైటిల్ నెగ్గింది. తొలి వన్డేలో విజయంతో ఇంగ్లాండ్ పర్యటనలో బోణీ కొట్టిన భారత్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే 2వ మ్యాచ్లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్కు 2 అంశాల్లో టీమిండియా ఆందోళన చెందుతుంది. ఒకటి కెప్టెన్ గిల్ ఫిట్నెస్ కాగా, రెండోది హిట్ మ్యాన్ ఫామ్. ఇక మంగళవారం నాటి తొలి వన్డేలో 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కాలి కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్డ్ గా మైదానం వీడాడు. అయితే కెప్టెన్ 2వ వన్డే బరిలో దిగుతాడు అని జట్టు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన శుభ్మాన్ అదే స్థాయిలో రాణించగలడా అన్నది ప్రశ్నగా మారింది. ఇక రోహిత్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఈ మ్యాచ్ జరిగే సోఫియా గార్డెన్స్ పిచ్ బౌన్స్ కు అనుకూలిస్తుంది. దాంతో బ్రార్ స్థానంలో సీనియర్ హర్షదీప్ ను తీసుకుంటారేమో అని చూడాలి. ఇక మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం ద్వారా ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్లో నిలవాలి అని ఇంగ్లాండ్ భావిస్తోంది.